బెజవాడలో హల్చల్ చేసిన బ్యాడ్ బాయ్స్ పై మరో 2 సెక్షన్లు నమోదు చేశారు పోలీసులు. A1 బొల్లా ఓం, A2 లింగమనేని రోహిత్ పై 307 హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఇప్పటికే 2 నిందితుల్ని అరెస్ట్ చేశారు. వైద్య పరీక్షలు కూడా పూర్తయ్యాయి. కాసేపట్లో కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. బెజవాడలో హల్చల్ చేసిన బ్యాడ్ బాయ్స్ పై మరో 2 సెక్షన్లు నమోదు చేశారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. విజయవాడ నగరంలో తార్ కార్లతో ఢీకొట్టుకొని బేభత్సం సృష్టించినటువంటి ఇద్దరు యువకులకి సంబంధించి ఒక కేసులో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. గురువారం రాత్రి జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పాటు స్థానికంగా ప్రజలందరూ భయభ్రాంతులకు గురి కావడంతో విజయవాడ పోలీస్ కమిషనర్ ఈ కేసు మీద సీరియస్ అవడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో తొలుత ఈ ఘటనకు సంబంధించి కొన్ని సాధారణ సెక్షన్లు అంటే ర్యాష్ డ్రైవింగ్, నెగ్లిజెన్స్ కి సంబంధించి మాత్రమే కేసు నమోదు చేశారు. అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారినటువంటి వీడియోలో హాకీ స్టిక్స్ తో కార్లను ధ్వంసం చేసుకుని దాడులకు పాల్పడినటువంటి వీడియోలు కూడా వైరల్ గా మారాయి. వీటన్నిటిని పరిశీలించినటువంటి పడమట పోలీసులు హత్యాయత్నం 307 సెక్షన్ల కింద 2 నిందితుల మీద కేసు నమోదు చేశారు. A1 గా బొల్లా ఓం మీద, A2 గా లింగమనేని రోహిత్ ఇద్దరి మీద కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఇద్దరిని ప్రస్తుతం అరెస్ట్ చేశారు. వైద్య పరీక్షలుగా పూర్తి చేసి విజయవాడ కోర్టులో కాసేపట్లో హాజరు పరచబోతా ఉన్నారు. ఇద్దరికి డ్రగ్స్ పరీక్షలు కూడా నిర్వహించారు. ఇందులో ఓం బిర్లాకి పాజిటివ్ వచ్చింది, రోహిత్ కుమార్ కి నెగిటివ్ వచ్చింది. అయినప్పటికీ కూడా ఇద్దరికి సంబంధించి బ్లడ్ శాంపిల్స్ ను కూడా మరొకసారి డ్రగ్స్ పరీక్షలకు సంబంధించి అధికారులు ల్యాబ్ కూడా పంపించడం జరిగింది. ఎందుకంటే ఇద్దరు స్టెరాయిడ్స్ వినియోగిస్తున్నారనే అంశం మీద పోలీసులు విచారణ చేపట్టారు. ఎందుకంటే ఈ ధ్వంసమైనటువంటి కార్లలో కూడా ఈ స్టెరాయిడ్ కి సంబంధించిన నీడిల్తో పాటు ఎలక్ట్రానిక్ సిగరెట్లు వీటన్నిటిని కూడా గుర్తించిన నేపథ్యంలో స్టెరాయిడ్స్ వినియోగం అంశం అనేది కూడా దీని మీదకి తెర మీద కూడా వచ్చింది. దాని మీద కూడా ప్రస్తుతం డ్రగ్స్ పరీక్షల్లో కొన్ని అంశాలు తేలుతాయి కాబట్టి ఒకవైపున పరీక్షలు నిర్వహించడంతో పాటు హత్యాయత్నం కేసు నమోదు చేసి 2 నిందితుల్ని కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. స్వాతి. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.